ఈరోజు ఎమర్జెన్సీ డే. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజలని జైల్లో పెట్టినటువంటి రోజు. మీడియా మిత్రులందరినీ కూడా ఏం వార్తలు రాయాలనో ఏం వార్తలు రాయకూడదో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఎమర్జెన్సీ పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని తీసుకుపోయి జైళ్లలో పెట్టినటువంటి రోజు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మల్లికార్జున ఖర్గే గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎక్కడైనా ఎవరైనా కాక్రోచ్ జనతా పార్టీ పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా ఏం మాట్లాడినా ఎవరిని ఏమనకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే, కాంగ్రెస్ పార్టీ ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అంటే ఎమర్జెన్సీ పెట్టి తీసుకుపోయి అందరినీ జైలు వేసినటువంటి దురదృష్టకరమైనటువంటి రోజు జూన్ 25. ఈ దేశంలో ఎమర్జెన్సీని పెట్టినటువంటి రోజు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని లోక్ ప్రకాష్, జయప్రకాష్ నారాయణ గారితో మొదలుకుంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు గ్రామాల్లో సంఘ కార్యకర్తలందరినీ జైళ్లలో పెట్టి అరాచక పాలనకి తెరదీసినటువంటి ఈ రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఈ రోజే నేను పార్లమెంట్ లోపల ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు. మిరుదొడ్డి మండల కేంద్రం, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన, మొదటి నుంచి అత్యధిక ఓట్లను ఇచ్చి సపోర్ట్ చేసినటువంటి మండల కేంద్రం మిరుదొడ్డి మండల కేంద్రం. ఈ రోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎంపీ లాడ్స్ కింద, MGNREGS కింద దాదాపు 40 లక్షల రూపాయలతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల లోపల పాల్పంచుకోవడం జరిగింది. సహకరించినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరికొద్ది రోజుల్లోనే మళ్ళొక 50 లక్షల రూపాయలను మిరుదొడ్డి గ్రామ పంచాయతీకి మంజూరు చేసి అభివృద్ధి లోపల మిరుదొడ్డిని అగ్రగామిగా నిలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. జై హింద్, జై భారత్.